ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ కిరణ్ కుమార్ని దేవుడు దీవించాలి అని, మంచి చదువులు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరియు ఎల్ మనోజ్ని దేవుడు దీవించి చేస్తున్న పనుల్లో తోడుగా ఉండాలి అని, ఆయనకు మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, తల్లికి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించి ఆమె యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదును. కీర్తన 9వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వేకువ జామున మీ అందరి కొరకు సమర్పించబడుతున్నటువంటి ఈ ఆరాధనలో పాలు పంచుకుని, ఈ రోజంతా మీరు చేసే ప్రతి పనిలోనూ, ఆలోచనలోనూ, క్రియలలోనూ దేవుని యొక్క ఆశీర్వాదము పొందుతారని ఈ కార్యక్రమాన్ని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా కుటుంబ సమేతముగా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. రాజా మీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా మీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. 16వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధములో నా
నాకు పూర్ణానందము లభించును. ఆమేన్. నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతిస్తూ ఉండగా నేను అనేకమైనటువంటి మేలులు పొందుకుంటానని అవును దేవా. కీర్తనలో తెలియచేస్తున్న తండ్రి మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఈ లోకములో ఎవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషం, అవును దేవా. ఈ లోకములో ఎక్కడ కొనలేనటువంటి సంతోషాన్ని యేసయ్యా. నీ సన్నిధిలో ఉండటం ద్వారా నాకు దేవా. లభించునని నీ యొక్క స్తోత్రం. వాగ్దానము ద్వారా నాకు తెలియచేస్తున్న తండ్రి స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున నేను నా యేసు. కుటుంబ సమేతముగా మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, ప్రభా నా సమస్యలన్నీ తొలగిపోవునుగాక, ఆమేన్. నా బాధలన్నీ తొలగిపోవునుగాక, ఆమేన్. నా బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాకని ఆమేన్. అందరము కూడా ఒకే మనస్సుతో ఆ గొప్ప దేవుని స్తోత్రమయ్యా. ఆరాధించుకుందాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, అవును దేవా. బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, అవునేసయ్యా. నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ ఆమేన్. తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా యేసు. నేనుండలేనయ్యా, స్తోత్రమయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసయ్యా, ఈ లోకము నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులే, నా బంధుమిత్రులే, నా కుటుంబ సభ్యులే నన్ను వదిలిపెట్టిన, అవును నీవు యేసయ్యా. మాత్రం నన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టనని పలికిన దేవా యేసు. స్తోత్రమయ్యా. స్తోత్రం మేము ఆరాధిస్తూ దేవా. ఉండగా ప్రభా నా ఒంటరితనములో మీరు తోడుగా ఉంటూ స్తోత్రం. నా సమస్యలన్నీ తొలగిస్తానని, అవును నా దేవా. బాధలన్నీ తొలగిస్తానని, యేసయ్యా. నాకు బంగారు మార్గాన్ని సిద్ధం చేస్తానని స్తోత్రం. వాగ్దానం చేసిన యేసయ్యా, స్తోత్రమయ్యా. మేము స్తుతిస్తూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా నా సమస్యలన్నీ తొలగించి నా ఆమేన్. ఒంటరితనంలో నాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఆమేన్. ఉన్నాను. స్తోత్రమయ్యా. ఒంటరి పోరు నన్ను విడిపించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి బోరు నన్ను విసిగించిన, అవునేసయ్యా. మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, అవునేసయ్యా. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా
ఆరాధిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, యేసు. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేను ఉండలేనయ్యా. రెండు చేతులు పైకి లేపి స్తోత్రమయ్యా, అబ్రహాము వలె ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా, స్తోత్రం. యేసయ్యా నా పాపములను శాపములను తొలగించి ఆమేన్. మరొక నూతన దినాన్ని నాకు వరముగా ప్రసాదించినందుకు స్తోత్రం. స్తోత్రం దేవా. ఈ రోజంతా నన్ను కాచి కాపాడండి ప్రభు. ఆమేన్. నేను చేసే ప్రతి పనిలోనూ ప్రయాణములోనూ తోడుగా ఉండండి దేవా. స్తోత్రమయ్యా. నేను ఎక్కడ కాలు పెట్టినా మీ సన్నిధి అక్కడ వచ్చును గాక, ఆమేన్. మీ కార్యములు అక్కడ జరుగును గాక. ఆమేన్. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఈ రోజు ఈ వేకువ జామున లేవగానే మేము ఆరాధిస్తూ ఉండగా స్తుతిస్తూ ఉండగా ప్రభా, నా గాయములెల్లా మాన్పమని ప్రార్థిస్తున్నాం, నా రోగములెల్లా తొలగించమని ప్రార్థిస్తున్నాను, నా సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో నా కోసం వేంచేసి ఉన్న ఓ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. కుటుంబ సమేతముగా నేను ఆరాధిస్తూ ఉండగా నా కుటుంబ సభ్యులనెల్లా దీవించమని ప్రార్థిస్తున్నాను, నా బిడ్డలనెల్లా దీవించమని ప్రార్థిస్తున్నాను. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను, ప్రతి ప్రయాణములో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ఈ రోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. వారి వీసాలను శాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాను. వివాహము కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఘనంగా వారి వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి ఆటంకాలు అనారోగ్య శక్తులని తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక బిజినెస్లు చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, వారికి మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక విధాలుగా ఉద్యోగాల కొరకు సిద్ధపడుతూ అనేకమైన ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా, చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభా. స్కూల్కి కాలేజెస్కి వెళుతున్న బిడ్డలను దీవించండి దేవా. యవ్వనస్తులను దీవించండి ప్రభా. మరి అనారోగ్యముతో ఉన్న బిడ్డలను దీవించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని ప్రభా. ఆన్లైన్ ద్వారా అనేక ఉద్దేశాలు పంపిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. మానసికముగా ఒంటరితనముతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా, ఈ ఆరాధన ద్వారా ఎంతో మందిని తాకి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది కుటుంబాలలో మంచి కార్యాలు జరిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ రోజు నా కుటుంబంలోను, నా బిడ్డల జీవితంలోను ఈ గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా, మీకు జామునే మరి అనేక దేశాల నుండి కూడా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ ప్రేరేపణ ద్వారా ముందుకు వచ్చి ఈనాటి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. వారి ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా.
బాధతో వేదనతో మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఎన్నో ఉద్దేశాలు నెరవేరాలని ఆశతో మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను దేవా. ప్రభా, ఈ లోకంలో మాకు ఎంత ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ మీరు లేకపోతే ఏమీ సాధించలేము యేసయ్య. మీ సన్నిధికి వెళ్ళకపోతే ఏమీ పొందుకోలేము యేసయ్య. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ఆనందం, ఎవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషం, ఎవ్వరు ఇవ్వలేనటువంటి దీవెనలు కేవలం మిమ్మల్ని స్తుతించడం ద్వారా మాత్రమే లభిస్తున్నాయి. యేసయ్యా, మేము పాపులమని, అయోగ్యులమని, అల్పులమని మా మీద చీదరించుకోక మీ మంచితనముతో, మీ ఉదార స్వభావముతో ఈ వేకువ జామున మీ ముందు నిలబడి మోకరించి ప్రార్థనలు చేస్తున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డ ఉదయం లేవగానే మిమ్మే స్తుతించాలి అని, మిమ్మే ఆరాధించాలి అని, తద్వారా ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో నూరంతల విజయము పొందుకోవాలి అని ప్రభా మంచి మనస్సుతో మాకిచ్చినటువంటి ఈ యొక్క ఆలోచనను బట్టి స్తోత్రమయ్యా. మమ్ము మీ యొక్క పాత్రలుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రమయ్యా. అయోగ్యులమైనటువంటి మాపై మీ ఆత్మను కుమ్మరించి మీ బిడ్డలకై మమ్ము వాడుకుంటున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో నిమగ్నమై ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నా. రెండు చేతులు జోడించండి. ఇంకా మీ ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభు పాదాల చెంత ఉంచండి. ఈ రోజంతా దేవుడు చల్లగా మిమ్మల్ని దీవించాలి అని, ప్రతి ప్రయాణములో తోడుగా ఉండాలి అని, ప్రతి పనిలోనూ తోడుగా ఉంటూ నూరంతల విజయాన్ని దయచేయాలి. మరి ముఖ్యంగా ప్రభా, జాబ్ నిమిత్తము, విదేశాలకు వెళ్ళడం నిమిత్తము, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మీరే వారి నోటిలో ఆ మాటలను, ఆ ఆన్సర్లను వచ్చి ఆ ఇంటర్వ్యూలను జరిపించమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేనటువంటి వారు మీ గర్భం మీద చేతులు పెట్టండి. ఆ దేవుని ఆత్మ మీలో ప్రవేశించబోతుంది. అతి త్వరలోనే దేవుడు మీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టి సిలువ ముద్ర వేసి ప్రభుకు అంకితము చేయండి. యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అన్ని శోధనలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తుల నుండి విడుదల మీకు కలుగునుగాక. యేసు నామములో కుటుంబంలో ఉన్న చీకటంతా వెలుగుగా మారిపోవునుగాక. ప్రతి పనిలోనూ నూరంతల విజయము లభించునుగాక. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాల
పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను, ఈ ఆరాధనకు లైవ్ టెలికాస్ట్ సహకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్ ఆమేన్.